డీటెయిల్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా పరిగిలో మంత్రులు బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. 185 కోట్ల విలువైన రోడ్డు అభివృద్ధి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ వైఖరిపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ రాష్ట్రాన్ని 8,18,000 కోట్లతో అప్పుల్లో ముంచారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నాడు కేసీఆర్ చేసింది దొంగ దీక్షలని మండిపడ్డారు. తండ్రి ఎక్కడా కనిపించడు గాని కొడుకు మాత్రం 2 ఏళ్లలో మళ్లీ సీఎం అవుతాడంటూ మాట్లాడుతున్నాడని కామెంట్ చేశారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధిని కాంగ్రెస్ 2 ఏళ్లలోనే చేసి చూపించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇప్పటికే 67,773 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. యువతను తప్పుతో పట్టించేందుకే బీఆర్ఎస్ నేతలు యువ భేరీలు నిర్వహిస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కుందని మంత్రులు సవాల్ విసిరారు. పొట్లాడి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆయనంట వీళ్ళు రోడ్లు ఏమని తిరిగి రోజు ముఖ్యమంత్రి తిడతారంట, ఆయన వచ్చి మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి అవుతారంట. కానీ సమరం మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోరు, తెలంగాణ ఇచ్చిన పార్టీ ఈ 5 ఏళ్లలో 4,50,000 ఇల్లు కట్టాం, మరో 3 లక్షల ఇల్లు మళ్ళీ ఈ సంవత్సరం కడతాం, వచ్చే సంవత్సరం 3 లక్షల ఇల్లు కడతాం. కేసీఆర్ గారు ఇవాళ బొమ్మలని ఇన్ని మాటలు అంటుండే, కొడుకు నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి మాతో ఛాలెంజ్ రా, నువ్వు రాజీనామా చేస్తావు, బై ఎలక్షన్ అంటావు, ఆందోళన బెదిరించి కలెక్షన్ చేస్తావు, మళ్ళా పదవి పొందుతావు. తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాబూజీ, ఇదే ప్రాంతంలో పుట్టిన మర్రి చెన్నారెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, అమరుడైన శ్రీకాంతాచార్యతో సహా 1100 మంది పిల్లలు మాంసం ముద్దలు అయిపోతే ఈయనేమో సాగు రోడ్డు తలకాయ పెట్టి బయటకు వచ్చిందంట. మరి శ్రీకాంతాచార్య ఎందుకు రాలే? మరి అగ్గిపెట్టి రావున్నాడు హరీష్ రావు, పెట్రోల్ పోసుకుండు, అగ్గిపెట్టి దొరకలేదంటే చుట్టూ 1000 మంది ఉన్నారు. మల్లేష్ గారు లాగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించకుండా 10 సంవత్సరాల కాలం పాటు వేచి చూసి ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ నిలబడితే నిదర్శనంగా కనబడతా ఉంది. ఆ టీఆర్ఎస్ నాయకత్వానికి కనబడతలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఉద్యోగ అవకాశాల గురించి వేచి చూస్తూ ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇస్తున్నాం. వారి మాటలు నమ్మి రోడ్డు మీద ఉంటే అరాకరా మరి రోడ్డు మీద ఎవరైనా విచ్ఛిన్నం చేస్తే వారిపైన కేసులు అయితే రేపొద్దున ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ నాయకత్వం జాగ్రత్తగా ఉండండి మా యువ మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం. రేపు ఈ 2.5 సంవత్సరాలన్నరతో రేపు మాపు ఎన్నికలు వచ్చినట్టు అరే ఏది చూస్తున్నారు, ఎప్పుడు రావాలా అన్నట్టు. మాకు 2.5 సంవత్సరాలు కాలం ఉంది. కాంగ్రెస్ పార్టీ మిత్రులకు దమ్ముంది, ధైర్యం ఉంది. ఆ ధైర్యంతో ముందుకెళ్ళి మరొకసారి ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని యావత్